ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని గెజిట్ విడుదలైంది. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తెలిపారు. తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ పార్టీ మారలేదంటూ గెజిట్ విడుదల చేశారు. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, సంజయ్ కుమార్ కు సంబంధించి తీర్పు వెలువరించనున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. దీంతో పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీకి అయితే ఊరట లభించినట్లయింది. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నిన్న స్పీకర్ చాలా క్లియర్ గా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఐదుగురు పిటిషన్ ని కూడా కొట్టివేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేసిండు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో వారందరూ కూడా పార్టీ మారలేదు, ఎక్కడ కూడా తమ ఆధారాలు లేవు కాబట్టి వారు ఇక నుంచి బీఆర్ఎస్ శాసనసభ్యులే అంటూ కూడా నిన్న స్పీకర్ తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ అఫీషియల్ గా విడుదల చెందింది. అది కూడా వెబ్సైట్ లో, అసెంబ్లీ వెబ్సైట్ లో కూడా ఈరోజు పెట్టడం జరిగింది. దీంతో పాటు మరొక ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో మరి స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ఇందులో మెయిన్ గా మరొక ముగ్గురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు,